అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యజ్ఞమూర్తి. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ఒక సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా అందరి హృదయాల్ని దోచుకుంటోంది. మొదటి రోజు రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదేమో అనే ఫీలింగ్నిచ్చి ఆ తర్వాత రోజు రోజుకి కలెక్షన్లు పెంచుకుంటూ ఇప్పుడు నిర్మించినటువంటి ఆ సినిమాను కొన్నటువంటి అందరికీ కూడా లాభాన్ని పంచే దిశగా వెళుతూ ఉంది. ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయం వ్యక్తి ఇప్పుడు మన ముందున్నారు. ఆయన శౌర్యు, నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించినటువంటి హాయ్ నాన్న దర్శకుడు. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ విజయానందాన్ని ఆయన ఎలా ఆస్వాదిస్తున్నారు, ఆ సినిమా సంబంధించినటువంటి జ్ఞాపకాలని ఆయనతో కలిసి పంచుకుందాం. నమస్తే శౌర్యు గారు. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒక మంచి సినిమాని, ఒక మంచి లవ్ స్టోరీని మాకు అందించారు. మొదటి రోజు సినిమా రిలీజ్ అయినప్పుడు నాని సినిమాల్లోనే లోయెస్ట్ ఓపెనింగ్స్ అని వచ్చింది. అందరికీ కూడా కొంచెం ఏంటి ఈ సినిమా ఏమన్నా తేడా ఏమన్నా అవుతుందా అని ఒక రకమైనటువంటి ఆందోళన కూడా కలిగించింది. మీకు ఎలా అనిపించింది రిలీజ్ అయిన తర్వాత? అంటే ఆ నమ్మకం మొదటి నుంచి మీరు పెట్టుకున్నారా? అంటే మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువగా రావటం, మూడో రోజుకు మించి నాలుగో రోజు ఆదివారం రోజు హైయెస్ట్ కలెక్షన్స్ రావటం, 4 కోట్ల మించి, అంటే నేను షేర్స్లో చెప్తున్నాను. ఈ రోజుకి ఆ సినిమా ఆల్మోస్ట్ సేఫ్ జోన్లోకి వచ్చిందని చెప్తున్నారు నిన్నటితోటి. ఎలా అనిపిస్తుంది మీకు? ఆ ఫీలింగ్స్ ఎలా ఉంది మీకు రిలీజ్ అయినప్పుడు? సార్ ఫస్ట్లీ చెప్పాలంటే మా సినిమా మేము శుక్రవారం రిలీజ్ చేయలేదండి, మేము థర్స్డే రిలీజ్ చేసాం. థర్స్డే రిలీజ్ చేసే టైంకి ఏంటి అంటే ఈ డిబేట్ అంతా మాకు ముందే జరిగిందండి. జనరలీ యూ డోంట్ రిలీజ్ మూవీస్ ఆన్ థర్స్డే. అందరూ ఫ్రైడే ఏం చేస్తారు, సో దట్ సాటర్డే సండే బాగుంటుంది. మేము థర్స్డే వెళ్ళాం. ఎందుకు అంటే ఇట్స్ అ వెరీ సాఫ్ట్ ఫిల్మ్. నాని గారు 2-3 ఇంటర్వ్యూస్లో కూడా ఆయన చెప్పడం జరిగింది ఏంటి అంటే థర్స్డే రోజు కలెక్షన్లు తక్కువే ఉంటాయి మాకు. బట్ అక్కడ నుంచి సినిమా టాక్ ఎలా ఉంటుంది అంటే ఫ్రైడే సాటర్డే సండే పుంజుకొని ఇంకా గట్టిగా వెళ్తుంది మూవీ అని. ఇది అయినా అది మాకు తెలియక కాదండి కలెక్షన్లు అలా ఉంటాయి అని. ఎటువంటి విధంగా మాకు ఏ ఆందోళన అయితే మా దగ్గర లేదు. ఆ నమ్మకం ఉంది ఏంటి అంటే థర్స్డే అనేది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రైడే సాటర్డే సండేకి అని చెప్పి. అంటే పాజిటివ్ మౌత్ టాక్ వస్తుంది అని చెప్పి సినిమాని అంతా నమ్మడం జరిగింది. నాని గారు అంత నమ్మారు, ప్రొడ్యూసర్లు అంత నమ్మారు, నేనంత నమ్మా. అందరూ అంత నమ్మి ఆ డెసిషన్ తీసుకొని వి రిలీజ్ ఇట్ ఆన్ December 7th విచ్ ఇస్ ఆన్ థర్స్డే. అండ్ మేము అనుకున్నట్టే ఆ రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నప్పటికీ ఫ్రైడే మీరు అన్నట్టు ఫ్రైడేకి మించి సాటర్డేకి మించి సండే. అండ్ ఇట్స్ లైక్ ఇట్ ఎంటర్డ్ ద ప్రాఫిట్ జోన్. నేను లెక్క చూసుకుంటే మొన్నటికి అంటే సోమవారం నాటికి అది 85% రికవరీ వచ్చింది అనేది నా లెక్కలో నేను చూసుకున్నాను. అవునండి. నిన్నటిది ఇంకా నాకు రాలేదు కాబట్టి నేను తెలియదు కానీ బట్ ఓవరాల్గా నిన్న కాకపోతే ఈ రోజు తోటి దాదాపు దరిదాపుకు వచ్చేస్తుండదు. అంటే ఫస్ట్ వీక్ కల్లా అది సేఫ్ అయిపోతుంది అనేది అంటే యాక్చువల్గా ఏంటంటే స్టార్ సినిమా ఏ స్టార్ అయినా సరే స్టార్ సినిమా అంటే మొదటి రోజు కలెక్షన్స్ అనేది చాలా కీలకంగా ఉంటాయి, మనకు తెలుసు, ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది. ఈవెన్ అది వీకెండ్ అయినా, ఈవెన్ ఫ్రైడే రిలీజ్ అయినా కూడా 10 కోట్లు వచ్చిన సినిమా రెండో రోజుకి వచ్చేటప్పటికి 5 కోట్లు పడిపోతుంది, తర్వాత 4 కోట్లు, ఇట్లా మనకి గ్రాఫ్ అనేది కనపడదు. ఇది అలా కాకుండా అలా గ్రాడ్యువల్ గా పెరగటం. అంటే సోమవారం నుంచి ఎడిటికి మనకు తెలుసు ఎలా ఉంటుంది వర్కింగ్ డేస్ అనేది. ఆ ఫీల్ గుడ్ ఏదైతే ఆ సినిమా చూస్తున్నంత సేపు మనం ఎమోషన్స్ అనేవి సినిమా అంతా కూడా రన్ అవుతూ, ఆ ఎమోషన్స్ లో కూడా మీరు కొన్ని ట్విస్టులు పెట్టుకొని హీరోయిన్ క్యారెక్టర్ సంబంధించి, అలాగే తాతయ్య క్యారెక్టర్ సంబంధించి, ఆ పాప తాతయ్య క్యారెక్టర్ అంటే అందరూ కూడా ఫస్ట్ ఒకటి అనుకుంటారు, తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ ట్విస్ట్ రివీల్ చేయటం, జయరామ్ క్యారెక్టర్స్, ఇవి నాకు తెలిసి కొంచెం జనాలకు పట్టినాయి అని నేను అనుకుంటున్నాను. మీరు ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? మీ దృష్టిలో జనం ఏ అంశాలను బాగా ఇష్టపడుతున్నారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆడియన్స్. ఇంత మేము ఎక్స్పెక్ట్ చేసామండి. సినిమా బాగుంటుంది అనుకుంటాం కాబట్టి తీస్తాం, సినిమా బాగుంటుంది అని చెప్పి అనుకుంటాం, నమ్మి తీస్తాం. కొన్నిసార్లు అవి ఫెయిల్ అవుతాయి, కొన్నిసార్లు పాస్ అవుతాయి. బట్ ఈ సినిమాని అందరం ప్రాణం పెట్టి నమ్మామండి. ఈ సినిమా ఇలానే అవుతుంది అని చెప్పి మేము అనుకున్నాం. మీరు ఇందాక అన్నారు ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ స్టార్ హీరోస్ మూవీస్ కానీ, డెఫినెట్లీ అండి. అది బట్ ఇప్పుడైతే మీరు ఇంత కమర్షియల్ సినిమాలన్నీ జరుగుతున్న మధ్యలోనే మేము ఇంత సున్నితమైన సినిమాను ఒకటి పట్టుకొని తెచ్చేసాం. యానిమల్ లాంటి ఒక్క వైల్డ్ ఫిల్ము
ఒక మోర్ వైలెంట్ ఫిల్మ్. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. యానిమల్ ఉంది, ఇప్పుడు సలార్ ఫేవర్ లో ఉన్నారు జనం. ఎగ్జాక్ట్లీ సార్. దానికి ముందు కానీ ఇప్పుడు మొత్తం మీరు చూసుకున్నట్టయితే ఈ సంవత్సరంలోని సినిమాలన్నీ కూడా అట్లానే రిలీజ్ అవుతున్నాయి. సో అన్నీ అంతా కమర్షియల్ సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. సో ఆ కమర్షియల్ సినిమాల మధ్యలోని ఇది హాయ్ నాన్న అనేది ఒక సాఫ్ట్ సినిమా అంత ఆనకపోవచ్చు, కంటెంట్ తెలియదు కాబట్టి. సో ఎప్పుడైతే అది రిలీజ్ అయిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ లైక్ నోయింగ్ వాట్ టైటిల్ కూడా అలాంటిదే అంతే, పెట్టారు. అంతే. సినిమాకి ఎంత మాకు కావాలో అదే పెట్టాం. సినిమాకి దాటి వీళ్ళని అపీల్ చేయాలి, ప్లీజ్ చేయాలి అని చెప్పి ఏది చేయలేదండి. కథ ప్రకారం కూడా మేము ఏం చేయలేదు. సినిమాకి ఎంతవరకు కావాలో అంతవరకే చేసాం. సో అదే గెలిపించింది అని చెప్పి నమ్ముతున్నాను. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ మై సక్సెస్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద ఆడియన్స్, లైక్ ద లవ్ అండ్ రిసెప్షన్. మీరు అన్నట్టు మీరు కొన్ని అంశాలు ఎత్తారు, అవి బాగా కనెక్ట్ అయి ఉంటాయి అని చెప్పి. అవి కాకుండా ఇంకా చాలా 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 ఎమోషన్ చాలా చాలా విషయాలండి. కొంతమంది అంటే ఇది మేము ఇగురు పులుసు అంటామండి, ఇగురు నచ్చలు ఇగురు నచ్చుతుంది, పులుసు నచ్చలు పులుసు తెలియదు. అంతేనండి, అదే. సో ఈవెన్ నేను ఇవి 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 జనాలు నచ్చుతాయి అని చెప్పి నేను అనుకోని కథలోని అలా రాసుకున్న కథ ఇది. సో మీరు అన్నట్టు జయరామ్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, లేకపోతే మిగతా ఏ అంశాలు తీసుకున్న అవ్వచ్చు. కాకపోతే వీటన్నిటినీ ఎంత అప్రిసియేషన్ వస్తుందో మాకు, అలాగే ప్రతి పాయింట్ పట్టుకున్నారండి జనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్ లోని వాళ్ళిద్దరికి మధ్య జరిగే హాస్పిటల్ సీన్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్వెల్ ఇది బ్యాంగ్ అవ్వచ్చు, తర్వాత డాగ్ గురించి అవ్వచ్చు. ఇలా ప్రతి అంశాన్ని పట్టుకొని దాని గురించి మెసేజ్లు పెడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సెకండ్ హాఫ్లోని పాప మృణాల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవరో దర్శి గారు పిలిస్తే వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరిగే షాట్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో ఇవన్నీ నేను అంటే వి నో, బట్ మేము హై మూమెంట్స్ కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. వాటితో పాటు మిగతావన్నీ కూడా హై కింద థియేటర్లో చూస్తున్నారండి. అది దట్స్ కంప్లీట్లీ లైక్ హౌ ద స్టోరీ హాజ్ టేకెన్ ఓవర్. ఆ మాయ అయితే థియేటర్లో మేము క్రియేట్ చేయగలిగాం. సో ఆ జోన్లో పడిన ప్రతి ఒక్కరికి ఎవ్రీథింగ్ లుక్స్ హై. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ యాజ్ అ టీమ్ ఫర్ అవర్ టీమ్ హై నానా ఇస్ వాట్ ఐ ఫీల్. సో సాధారణంగా అంటే నాని స్థాయి హీరోలు ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే హీరోయిన్కి ప్రామినెన్స్ చాలా ఎక్కువ ఉంది. కథ అంతా కూడా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. సో ఈ కథ విన్నప్పుడు నాని ఎలా తన స్పందన ఎలా ఉంది? తను అంటే కొంచెమన్నా హెసిటేట్ చేశాడు, ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంది ప్రామినెన్స్ అని చెప్పేసి అట్లా? లేదండి, అట్లా ఏం జరగలేదు. ఎందుకంటే కథ విన్న వెంటనే ఆయన అన్నారు, ఈ పాత్ర అమ్మాయి పాత్ర ఎవరు చేస్తుందో అమ్మాయికి చాలా మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి ఫస్ట్ విన్న వెంటనే అన్నారు. అండ్ రెండు ఏంటంటేనండి, ఇప్పుడు కథ మొత్తం మృణాల్ పాయింట్ ఆఫ్ వ్యూలోని తంది కథ అయినప్పటికీ మనం చెప్పింది హీరో సైడ్ నుంచి స్టోరీ వెళ్తుంది. అండ్ ఎక్కడో దగ్గర నేను నమ్మేది ఆయన నమ్మేది కానీ ఇదంతా అవ్వచ్చు ఏంటి అంటే, బాధ మోసే వాళ్ళ మీద మనకి ఎక్కువ సింపతి ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి ఆ పెయిన్ అంతా ఆయనే మోస్తున్నాడు. ఆ పెయిన్ కానీ ఆ బాధ్యత కానీ అంతా నించోని అక్కడ నిలబడి ఆ కూతుర్ని చూసుకునేది ఆయనేనండి. సో మనం ట్రావెల్ అయ్యేది, మనం చూసేదంతా కూడా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం సినిమా చూస్తాం. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనే సహానుభూతి అంతా మన హీరోతోటే ఆయనతోటే ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆయన కళ్ళ నుంచే మీరు చూసింది మృణాల్ని కానీ, ఆయన కళ్ళ నుంచి మీరు చూసింది పాపని కానీ, ఇంకా వేరే పాత్రలను కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనే జరిగే కథ అండి. సో కథలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్ అమ్మాయికైనా కథంతా నడిపించేది ఆయన. హీ నోస్ వెరీ వెల్ అండి. ఆయన నాని గారు మనం ఇప్పుడు నాకు ఇది మొదటి సినిమా అండి, ఆయనది 30వ సినిమా. సో ఆయన అవన్నీ చాలా మంది దగ్గర కథలు వినే ఉంటారు. నేను కథ చెప్పే టైంకి నేను వెళ్ళి ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు 83 కథలు నాకన్నా ముందు విన్నారంట. ఓకే. సో నా తర్వాత కూడా ముందు చేసిన సినిమాకి మీ సినిమాకి మధ్యలో దసరా అవుతుందండి అప్పుడు. ఓకే. సో ఆ టైం నుంచి నేను కథ చెప్పిన తర్వాత కానీ నేను మళ్ళీ మా సినిమా ఓకే అయినప్పుడు 150 కథల వరకు అయిపోయి ఉంటాయి. ఆయన హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండి. ఆయన ముందే అన్నారు, ఈ అమ్మాయి పాత్ర ఎవరైతే చేస్తారో వాళ్ళకి అసలు చాలా మంచి పేరు వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు నేను దీన్ని ఎలాగా చూపించాలి, నా సైడ్ నుంచి ఎలా చూపించాలి అనే దాని మీద మనం ఎఫర్ట్ పెట్టుకుందాం అని చెప్పన్నారు. సో దట్ ఈస్ వెరీ స్వీట్ అండి. ఆయన కథ చెప్పాలి అని అనుకున్నారు ఆయన పాత్ర. లేదు అంటే ఆయన అలాంటి సినిమాలు చేయరండి. ఇప్పుడు అంటే సుందరానికి కథ మీరు చూసుకుంటే ఆ సినిమా అందరిది, ఆ కథ అమ్మాయిది, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీది, ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ది, ఇక్కడ వీళ్ళింట్లోనేమో ఆ బామ్మది, లేకపోతే ఆ నాన్నగారిది, అమ్మగారిది,
ఇంత మందిది ఆ కథ అండి. సో అందులోని నాని గారు ఐ థింక్ లైక్ యూనో దట్ హీ నోస్. తెలియక తీసుకునే డెసిషన్లు కాదండి ఆయన, తెలిసే ఎవరి పాత్రకి ఎంత ఉంటుంది, బట్ ఇది ఒక గొప్ప కథ, ఇది జనాలకి మనం చెప్పాలా అనేది కథను నమ్మి ఆయన చేసుకుంటారు. కాబట్టి దట్స్ హౌ హాయ్ నానా హ్యాపెండ్ ఆర్ ఈవెన్ అంటే సుధరానికి హ్యాపెండ్. అలా ఆయన కెరియర్లో ఎన్నో సినిమాలు ఇలా ఆయన ఒప్పుకున్నవే అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు. అదే అంటే సీతారామం చూసిన తర్వాత మీరు అనుకున్నారా ఈ అమ్మాయి అయితే ఈ లేదండి, కథ నేను అంతకన్నా ముందే అనుకున్నాను. నేను ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. నేను తుఫాన్ అనే సినిమా అమ్మాయి చేసింది చూసి ఐ థాట్ మృణాల్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. తర్వాత ఆవిడ జెర్సీ చేసింది, తర్వాత సీతారామం వస్తుంది కన్నా ముందే మేము మృణాల్ అని అనుకున్నాం. లక్కీలీ సీతారామం వచ్చింది. సో సో మీ నమ్మకాన్ని ఇంకా పెంచింది అనమాట. నమ్మకాన్ని నాకు పెంచడం కన్నా నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంకా పెంచింది. నమ్మారు వాళ్ళు కూడా. వాళ్ళు నమ్మారు. ఆ టీజర్ గ్లిమ్స్ ఎప్పుడైతే అమ్మాయి రిలీజ్ అయిన వెంటనే ఇదిగోండి ఈ అమ్మాయి కదా మనం మాట్లాడుకునేది అని చెప్పి చూపించారు. ప్రొడ్యూసర్లు కూడా చాలా బాగుంది, చాలా బాగుంటదేమో ఈ అమ్మాయి అని చెప్పి అనుకున్నారు. సో నాని గారు ఆల్రెడీ జెర్సీ చూసారు, సో ఆయనకి తెలుసు. సో ఎవ్రీవన్ నాకు ఈజీ అయింది సీతారామం వల్ల. అండ్ అమ్మాయి కూడా తెలుగింట ప్రతి ఇంట్లో నానే పేరు అయిపోయింది అనమాట. మృణాల్ చేసింది ఒక సినిమా అయినా కూడా ఇప్పుడు ఈ సినిమా తోటి ఇంకా అది రెట్టింపు అయింది. సో మీరు ఏవైతే కల్పించారో ఆ పాత్రల్ని, ఆ 2 పాత్రలు ప్లస్ ఆ పాప పాత్ర, సో కియారా అంటే ఒక తెలుగు అమ్మాయిని కాకుండా ఆ అమ్మాయిని తీసుకోవడంలో, అంటే ఆ అమ్మాయికి మన భాష తెలియదు, కాకపోతే టిక్ టాక్ వీడియోస్ తోటి ఆమె పాపులర్ అయింది అనుకోండి. సో ఆమెను ఎలా తీసుకొచ్చారు? సో భాష తెలియదు పాపకి, అది కరెక్ట్. అయినా కూడా చాలా బాగా చేసింది. అది మేము చాలా 100% నో వన్ కెన్ సే అదర్వైజ్ ఆ పాప విషయంలోని. బట్ ఎట్లా జరిగిందంటేనండి, ఆ పాప ఇస్ నాట్ మై ఫస్ట్ ఆప్షన్ సార్. నేను ఇక్కడ తెలుగులోని విజయవాడ దగ్గర నుంచి కానీ, వైజాగ్ దగ్గర నుంచి కానీ, హైదరాబాద్లోని ఎంతో మంది ఆడిషన్స్ నేను చేసుకుంటా పోయా. అక్కడ నుంచి చెన్నై పట్టుకున్నాం, మాకు ఎక్కడ దొరకలేదు. చెన్నై దగ్గర నుంచి చాలా మంది చూసారు, చాలా మంది 75 మంది తర్వాత నాకు ఈ పాప దొరికిందండి చూసిన తర్వాత. సో ఇప్పుడు ఈ పాప దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే, నేను ఇప్పుడు 6 ఏళ్ళు ఆ పాపకి, నేను చేసిన అందరు కూడా నాకు 6 ఏళ్ళ వయసు పాప కావాలి, 6 ఏళ్ళే ఎవరికి ఉంది అని చెప్పి నేను చూసి చేయడం జరిగింది. నేను చేసిన ఈ 70 మంది 70 ఎంతో చిల్లర వీళ్ళందరినీ కలుపుకుంటే, వీళ్ళందరూ కలిపితే ఒకటండి, ఆ అమ్మాయి ఒక్కరితో ఒకటి. ఆ టాలెంట్ నాకు ఢిల్లీలో దొరికింది. సో ఇప్పుడు ఇక్కడ తెలుగు అమ్మాయినే పట్టుకోవాలి ఇది అని లేదండి, టాలెంట్ ఎక్కడుంది, ఆ పాప దగ్గర ఉంది. ఆ పాపను చూసిన వెంటనే నాకు అర్థమైపోయింది ఈ సినిమా ఈ పాప అని చెప్పి. తెలుగు ఇప్పుడు కూడా మీరు లేచి సినిమా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అడిగితే తన డైలాగులే కాదు, నానిగారి డైలాగులు, మృణాల్ డైలాగులు, ఇవన్నీ కూడా అలా అవలీలుగా మీకు తెలుగులో చెప్పేస్తా ఉంటుంది డైలాగులు. మీరు నిద్రలో లేచి అడిగినా ఆ పాప అలాగే చెప్తుంది. అంత ఎక్సంతాగ్రహి ఆ పాప, మెమరీ అంత గొప్ప మెమరీ. సీన్ పేపర్ 5 నిమిషాలు చూసుకుంటుందండి వెళ్ళి కూర్చొని, ఆ డైలాగ్ అలా కంటస్థ పట్టేస్తుందండి. ఎమోషన్ నేను బ్యాలెన్స్ చేయడం ఒకటే నా జాబ్. సో తెలుగు అమ్మాయి కాకపోయినా అంత అద్భుతంగా తెలుగు మాట్లాడి సినిమా చేసిందండి. సో ఐ థింక్ నాకు అంతకన్నా ఆప్షన్ అయితే నేను ఎంత వెతికినా నాకు దొరకదు, వెతకాలని కూడా లేదు. ఆ పాప దొరికింది. సో మొదటి సినిమాతోటే దర్శకుడుగా మీరు ఫస్ట్ క్లాస్తో పాస్ అయిపోయారు, కూడా డిస్టింక్షన్ కూడా వచ్చేసింది అనుకోండి. సో ఇదొక హ్యాపీనెస్ అయితే మీకు సంబంధించి. మీరు ఏదైతే నమ్మి సినిమా తీశారో అందులో ఆ పాత్రలు కూడా అట్లా, అంటే పాత్రల పేర్లు గుర్తుపెట్టుకోవటం, అన్నిటికంటే ముఖ్యంగా యష్ణ అనే పాత్ర అలా జనాల్లోకి వెళ్ళిపోవటం. ఫస్ట్ వర్ష అన్నారు, తర్వాత యష్ణ అన్నారు అనుకోండి. అలాగే పాప కూడా, తర్వాత నాని క్యారెక్టర్ అయినా సరే, ఇవన్నీ కూడా జనాల్లోకి అంతగా అంటే ఇంపాక్ట్ కలిగిస్తున్నాయి. వాటిలో ఉన్నట్టు ఆ పాత్రలోని సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ అనేది. మొదటి సినిమాతోటే ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవటం, దీనికి డైలాగ్స్ కూడా చాలా కీలకం. సో చూస్తే అరే ఇతను ఫస్ట్ టైం డైరెక్టర్ ఇంత బాగా డైలాగ్స్ ఎలా రాసుకోగలిగాడు, ఇంత అంటే ఆ మెచ్యూరిటీ ఉంటేనే, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటేనే అలా రాయగలుగుతారని. రైటింగ్ పరంగా మీకు ఏదన్నా ఆల్రెడీ ఎవరి ఇన్స్పిరేషన్ అన్నా ఉందా, లేకపోతే మొదటి నుంచి మీకు ఉందా? ఇది మొదటి నుంచి ఉందేనండి. అంటే ఇప్పుడు వయసు బట్టి ఎక్స్పీరియన్స్ అనేది మనం జనరలీ జడ్జ్ చేస్తాం, అలా జడ్జ్ చేయాలని రూల్ ఏం లేదండి. ఎందుకంటే నాకు ఇప్పుడు 30 ఏళ్ళే అవ్వచ్చు, బట్ నేను చూసి నేను నేర్చుకున్నాను. అంటే 2 రకాలు ఉంటాయండి. మీరు స్వతహాగా ఒక దారిలో వెళ్ళి కింద పైన పడి, ఓహో ఇక్కడ వెళ్తే ఇక్కడ గొయ్యి ఉంది, లేకపోతే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇది ఉందని మీరు నేర్చుకున్నారు. 2వ రకం పక్కలు వెళ్తుంటే చూసి, అక్కడ ఇలా పడ్డారు అంటే అటు సైడ్ వెళ్ళకూడదు, ఇది పక్కల్ని చూసి నేర్చుకున్నారు. సో నా జీవితంలో నా అదృష్టం ఏంటంటే, నేను చుట్టుపక్కలంతా చూసిన వాళ్ళు కానీ, నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ,
ఇలా అన్ని కలగలిపి నేను రాసుకున్నానండి. అండ్ రాసుకునే దాంట్లోని ఈ డైలాగ్స్ ఎందుకు ఇలా పడ్డాయి అంటే కథని డైవర్ట్ అయ్యి మేము ఎటు వెళ్ళలేదు కాబట్టి. సో ఆ కథలోనే ఉన్నాయండి ఆ డైలాగ్స్, ఆ కథ కాన్ఫ్లిక్ట్స్ లోనే ఉన్నాయి. మీరు అన్నట్టు ఆ సంఘర్షణలు వాళ్ళు ఏదైతే పడుతున్నారో వాటిల్లో నుంచి పుట్టిన డైలాగ్స్ ఏనండి ఇవన్నీ. అంటే ఆ కథే ఇన్స్పిరేషన్ అంతేనండి, కథ ఇన్స్పిరేషన్. అంటే మీకు ఏమైనా సాహిత్యం మీద లేదండి, అట్లా ఏం లేదు. ఇష్టం సార్, ఏంటి ఇప్పుడు కళల్లో ఉన్నప్పుడు అన్నిటి మీద మనకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ హావింగ్ సెడ్ దట్ నేను అంత ఇది చేయట్లేదు. కథలోని ఏదైతే ఆ పాత్రల మధ్య ఎలా బిహేవ్ చేయాలో అవన్నీ నేను క్రియేట్ చేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి అవి ఎలా బిహేవ్ చేస్తే, ఎలా మాట్లాడితే, వాళ్ళ వొకాబులరీ ఎలా ఉంటుంది, ఎంతవరకు ఇంగ్లీష్ పదాలు వాడతారు, ఎక్కడ బతుకుతున్నారు, ఎంతవరకు మనం తెలుగు వాడాలి. ఇప్పుడు న్యూ ఏజ్ సినిమా అంటే ఇప్పుడు మోడర్న్ గా మనం కాంటెంపరీ సినిమా మనం ఎప్పుడైతే చూపిస్తున్నామో మిక్స్డ్ ఉంటుంది ఖచ్చితంగా, ఉంటుందండి, 100% మిక్స్డ్ ఉంటుంది. హిందీ, ఆయన ముంబైలో ఉంటున్నాడు, మిగతా అందరితో హిందీ మాట్లాడతాడు, తెలుగు ఫ్యామిలీ సెటిల్ కాబట్టి మిగతా అందరితో తెలుగు వస్తుంది. సో అట్లా కథకి ఎంతవరకు కావాలి, ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయి, వాటి బట్టి ఏ డైలాగ్స్ వస్తాయి అని చెప్పి అనుకొని రాసిన డైలాగ్స్ అండి. అంత స్పెషల్ ఎఫర్ట్స్ ఏం పెట్టలేదు. అఫ్ కోర్స్ ఎఫర్ట్స్ అన్నిటికీ ఉంటాయి, బట్ ఈ డైలాగ్ నిలిచిపోవాలి అనేది కాదండి. అది అసలు అలా లేదండి, ఇంటెన్షనల్ గా అలా చేయకూడదండి, అలా చేయకూడదు. అది దట్ ఇస్ సంథింగ్ ఫోర్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలండి, అంత మించి మోతాదు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కథకి ఎంతవరకు కావాలో అంతవరకే. అది చేసాం కాబట్టి ఇప్పుడు డైలాగ్స్ కానీ దీనికి కానీ అంత పేరు వస్తున్నాయి. అండ్ ఇట్ ఈస్ ఆఫ్ లైక్ సీయింగ్ అరౌండ్ అండ్ ఎవ్రీథింగ్ కేమ్ విత్ ఇన్ ద స్టోరీ అండి. అంటే మీరు విజేంద్ర ప్రసాద్ గారితో కూడా ఎంతో కొంత ట్రావెల్ అయ్యారని చెప్పి అవునండి, ఆయన దగ్గర అది కూడా డెఫినెట్లీ సార్ చాలా నేర్చుకున్నాను. ఓకే, కొన్ని ప్రధానంగా ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలు కథండి, కథ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, స్ట్రక్చర్లు ఎలా ఉండాలి, థాట్స్ అందరికీ వస్తాయండి. ఆలోచనలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతిదీ కథ మేనిఫెస్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదు, ఏం ఉండాలి కథలోని, జనాలకి నచ్చాలంటే ఏం చేయాలి, మెప్పించాలంటే ఏం చేయాలి. సో ఇవన్నీ మనకి ఎక్కడో దగ్గర అప్పుడు దాకా ఎలా ఉంటుందంటేనండి, ఒక మట్టి మనం కుండ చేసే ముందు ఆ మట్టి కావాలండి, అది మన దగ్గర ఉంది, బట్ ఆ ఆకారం రావాలి దానికి అంటే అవన్నీ గురువుల దగ్గర నుంచి నేర్చుకునేవాడిని. సో ప్రసాద్ గారి దగ్గర నుంచి నేను ఆ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఆ నదిలో ఎలా పారాలి సినిమా, ఇవన్నీ అనేది ఆయనతోటి నేను పనిచేస్తూ నేర్చుకున్నవి, ఆయన నాకు కొన్ని చెప్పిన లెసన్స్ బట్టి నేను పికప్ చేసుకున్న పాయింట్స్ కానీ ఇలా జరిగిందండి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, వెరీ హెల్ప్ఫుల్ దట్ ఐ థ్యాంక్ మై సెల్ఫ్ అండ్ ఐ థ్యాంక్ మై స్టార్స్ సో దట్ ఆయన దగ్గర నాకు ఆపర్చునిటీ దొరికింది, నేను ఇంత నేర్చుకున్నాను. ప్రొడక్షన్ లోకి వచ్చేటప్పటికి ఆయన తెలుసా, కథ అంతా చెప్పారు ఆయన వినిపించారు? తెలుసండి, తెలుసు. అంటే మామూలుగా ప్రసాద్ గారు చేసేవన్నీ బాహుబలిలు, RRR ఉంటాయి, బట్ లార్జ్ స్కేల్స్ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఆయన దగ్గర ఇంకో సైడ్ చూస్తే మీకు బజరంగి భాయిజాన్ దొరుకుతుందండి, విచ్ ఇస్ లార్జ్ స్కేల్. అంటే లార్జ్ స్కేలే కథలోని ఇది ఉంది, కాకపోతే అది సున్నితమైన హ్యూమన్ ఎమోషన్స్ మీద, సున్నితమైన హ్యూమన్ ఎమోషన్స్ మీదే నడిచే సినిమా అండి. సో ఆయన హీ అండర్స్టూడ్ వెరీ వెల్. బట్ కత్తి మీద సాము చాలా జాగ్రత్తగా చేయాలి ఈ సినిమా అన్నారు. బట్ సమ్వేర్ హీ బిలీవ్, నువ్వు చేసేస్తావు లేరా అని చెప్పి అన్నారండి. సో అలానే చేశాను అనుకుంటున్నాను. కానీ ఇంత కథలో ఒకటి ఎక్కడో నాకు పంటి కింద రాయలాగా అనిపించింది. చెప్పండి సార్. శృతి హాసన్. ఓకేనండి. అమ్మాయిది ఇది కాదు అసలు క్యారెక్టర్, నేను చెప్తానండి సార్. ఇప్పుడు శృతి అనే అమ్మాయి కానీ సినిమాలో లేకపోయి ఉండుంటే ఇప్పుడు మీకు అంతా ఏ హై అయితే వస్తుందో అది వచ్చేది కాదండి, అది వచ్చేది కాదు. ఎందుకంటే మీరు ఎక్కడో దగ్గర మీరు కథ ఏంటి ఇదేంటి అనేది మీరు ముందే నా ట్రైలర్ బట్టి దీన్ని బట్టి మీరు కనిపెడతా ఉంటారు. సో ప్రతిదీ ఇట్స్ నాట్ అయ్యో అలా జరిగిపోయింది కాదండి, ఇట్స్ అ వెరీ కాన్షియస్ డెసిషన్. అండ్ అక్కడ ఇప్పుడు అందరికీ అపీల్ చేయాలి, నాకు ప్రొడ్యూసర్లు ఇంపార్టెంట్ అండి, వాళ్ళు డబ్బులు రావాలి. నేను ఎంత గొప్ప సినిమా చేసినా అబ్బా అద్భుతమైన సినిమా డబ్బులు రాలేదంటే ఐఎమ్ అ ఫెయిల్యూర్ యాజ్ అ డైరెక్టర్ అండి. సో అది నాకు ఎప్పుడు మైండ్లో ఉంటుంది. ఇప్పుడు నేను సుదర్శన్లోని వీటిలో సినిమా చూస్తే ఓడియమ్మ పాటకు కానీ దీనికి కానీ అక్కడ అసలు జనాలు ఒక హైలోని అలా లేపిందండి మూవీ. అక్కడ లేదు మీరు డిప్ అయింది అనుకుంటున్నారా, అక్కడ అయితే కూడా ఇంకా హ్యాపీ. ఎందుకంటే దాని తర్వాత నుంచి సినిమా మీకు గ్రడేషన్ అనేదండి, మీరు ఎక్కడో దగ్గర ఆ స్పీడ్ బ్రేకర్స్ లేకపోతే మీరు ఆ స్మూత్ రోడ్ మీరు ఎంజాయ్ చేయలేరు. సో అలా నాకు అది పనికొచ్చిందని నేను నమ్ముతా. లేదు ఇలా మిగతా మాసెస్కి వీళ్ళందరికీ ఆ పాట కానీ లేకపోతే ఆ పాత్ర కానీ అలా ఇంకో హై ఇచ్చిందని నమ్ముతా. ఎలా చూసుకున్నా సినిమాకి అది ప్లస్ అయ్యింది. నాకు మొదటి నుంచి ఈ సినిమా అటెంప్ట్ చేసిన దగ్గర నుంచి జనాలు వాళ్ళ తాలూకా అపోహలు కానీ ఈ సినిమా కథ ఏమనుకుంటున్నారో కానీ వాటన్నిటికీ నాకు శృతి బీన్ వెరీ హెల్ప్ఫుల్ అండి. అవునా? అండి, కాన్షియస్. అసలు ఎలా ఒప్పుకుంది అంటే క్యారెక్టర్ చూస్తే మధ్యలో ఒక సీన్ ఏదో కూడా పెట్టారు. అవునండి.
బట్ దాని తర్వాత ఆమె సడన్ గా డిసపేర్ అయిపోతుంది. అవునండి. అసలు లేదు ఎందుకు సార్, వచ్చింది అది అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఉందండి. శృతి అంటే అంటే. యాక్చువల్లీ శృతికి కూడా 2-3 సీన్స్ ఉన్నాయండి. బట్ మాకు ఆ నిడివిడి సరిపోవట్లేదు లెంత్ అని చెప్పి తొలగించడం జరిగింది. కాకపోతే శృతి గారికి నేను ఆవిడ పాత్ర నేను చెప్పలేదు. ఆవిడకి సినిమా మొత్తం చెప్పా. ఆవిడ ఎందుకు కావాలని అనుకుంటున్నానో చెప్పాను. జనాలు ఎలా అనుకోవాలి ఈ సినిమా గురించి అనుకోని చెప్తే అక్కడ ఆవిడ నచ్చి నేను చేస్తున్నా అని చెప్పి అన్నారు. సో దట్ ఈస్ జస్ట్ అ ట్రిక్ వాట్ వి ప్లేడ్ అండ్ దట్. సినిమా రిలీజ్ అయిపోయింది. సో వీళ్ళు హీరో హీరోయిన్లు యుఎస్కి వెళ్ళారు. సో అక్కడ కూడా ప్రమోషన్స్ లో మంచి అంటే యుఎస్ లో కూడా 1 మిలియన్ మార్క్ దాటేసింది. సో అక్కడ పాస్ అయిపోయింది. సో అక్కడి నుంచి నాని నుంచి మీకు వచ్చినటువంటి కాంప్లిమెంట్ కానివ్వండి, కామెంట్ కానీ తన దగ్గర నుంచి మీకు మీ మీద అతను ఏం చెప్పారు మీకు ఆయన? సార్ ఫ్రాంక్లీ మేము అలా మాట్లాడుకోము సార్. సినిమా ఎప్పుడైతే మాకు ప్రివ్యూ అయిపోయిందో అప్పుడే కొట్టాము అని చెప్పి హగ్గించుకున్నాం అయిపోయింది. అక్కడ నుంచి నేను ఆయన మీమ్స్ కానీ మెసేజెస్ కానీ ఒకరినొకరు ఫార్వర్డ్ చేసుకోవడమే జరుగుతుందండి. ఆయన చూసే అద్భుతమైన ఆయనకి ఏ వస్తే అవి నాకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. నేను చూసేవన్నీ ఆయనకి పెడతా ఉంటా. ఇందాకే పొద్దున కూడా ఆయన నాకు ట్విట్టర్లోని ఎవరో సినిమా అంటే ఇది దిస్ ఇస్ సినిమా అని చెప్పి మార్టిన్ స్కార్సీ గారు ఏదో పెట్టి మా దీంట్లో నాకు వాయిస్ పెట్టి ఏదో పెట్టారు. అది ఆయన నాకు ఫార్వర్డ్ చేశారు పొద్దున్నే. నేను లేచి నవ్వుకుంటూ ఏం ప్రేమ అండి ఇది అంటే అదే కదా నేను అదే ఈవెన్ వీఆర్ రిసీవింగ్ ఈక్వల్ లవ్ ఇది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఎవరో సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రతి డాటర్ ఫాదర్ని హక్ చేసుకొని ఏడుస్తున్నారు. అవి చాలా మంది పెడుతున్నారు. అది ఆయన పంపించారు. ఇంతకన్నా ఏం కావాలి మాకు, ఇంతకన్నా ఆస్తి మాకు ఏముంది అని చెప్పి ఆయన ట్వీట్ చేస్తున్నారు. అవన్నీ మేము ఈ ఎక్స్చేంజింగ్ ఇదే ఉందండి. చూసారా ఇలా చేసాం అలా చేసాం అనేది లేదండి. మనం అంత మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. సినిమా ఆ పని అది చేసుకుపోతుంది. వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద రెస్పాన్స్ ఆర్ ద రివ్యూస్ ఆర్ ద అప్రిసియేషన్ ఆర్ ద వార్మ్ అండ్ లవ్ వాట్ పీపుల్ ఫెల్ట్. నిజంగా అంటే ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ కూడా చాలా బ్యూటిఫుల్ గా మీరు ప్రజెంట్ చేయటం, అది జనాల్లోకి ఆ మీమ్స్ అవి రావడంలో అది కూడా ఒక చాలా ప్రధాన పాత్ర ఉంది. సో అంటే ఇది మీ నిజ జీవితంలో కూడా ఏమన్నా అటువంటివి ఉన్నాయా? మీ ఇంట్లో ఏమన్నా ఇన్స్పిరేషన్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి సార్. ఈ ఒడిదుడుకులు నేను చూపించినవి ఏం కొత్తవి కాదు, బట్ వేరే రకాలుగా ఉంటాయేమో. ఇలా 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 ఉండదండి. 65 రోజెస్ అనే దీంట్లో ఉండదండి. ఇంకో విధంగా ఉంటుంది. ఇప్పుడు నా చిన్నప్పుడు నాకు ఒంట్లో బాగోపోతే మా అమ్మ అదే బాధపడి ఉంటుంది, మా నాన్నగారు అదే పడి ఉంటారు. సో ఇలాగా ఏ ఫ్యామిలీ చూసుకున్నా మీరు అది కనెక్ట్ అవుతారండి. అదే ఉండాలని లేదు, బట్ మీకు అది చూసినప్పుడు ఇలాంటివి మా జీవితంలో కూడా జరుగుంటాయి కదా అనేవి మీకు ఎందుకంటే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు జనాలు, మాకు ఇలా జరిగింది, నాకు అది గుర్తొచ్చిందండి, మా జీవితంలో ఇలా జరిగింది, మాకు అదే గుర్తొస్తుంది. మా పాప ఒకసారి స్కూల్ నుంచి వస్తుంటే ఎక్కడో చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ రోజు మేము ఎంత పడ్డామో 2 months 3 months మా జీవితాలు ఏమైపోయాయో కూడా మాకు తెలియలేదు. అదంతా ఒకసారి గుర్తొచ్చింది, కంట్లో నీళ్ళు తిరిగాయి. సో ఇలాగ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కనెక్టివిటీ ఫ్యాక్టర్స్ సార్. ఇదే రిలేటబుల్గా ఉండాల్సిన అవసరం లేదండి. మీరు అక్కడ దాకా పట్టుకెళ్ళి జనాలను వదిలేస్తే చాలు, వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే దట్ ఈస్ ద ఎయిమ్, దట్ ఈస్ ద మోటో బిహైండ్ రైటింగ్ సచ్ సీన్స్. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎక్కడో దగ్గర తట్టాలి, మీ జీవితంలో జరిగింది కదా మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోండి అని చెప్పాలి. సో ఆ ప్రాసెస్లోనే కూరిన సీన్లు అండి ఇవన్నీ. డైరెక్టర్గా మారటానికి ఎన్నేళ్ల కష్టం అంటారు ఇది? సార్ ఇండస్ట్రీలోకి వచ్చి 7-8 ఏళ్ళు అవుతుందండి. అది ఇంచుమించు ఒక 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళు కష్టం అనుకోవచ్చు. లేదు అంటే దానికన్నా ముందు నేను 6వ తరగతి నుంచి నేను అనుకున్నా డైరెక్టర్ అవ్వాలి అని చెప్పి. అప్పటి నుంచి నా ఆశ కథ రాసుకున్నారని చేసుకున్నానండి. అట్లాంటివి ఏవో ఉన్నాయి. చిన్నప్పుడు మనం అంటే కథల పుస్తకాలు చదువుతూ మనం కూడా కథలు రాసుకుంటా, నేను బొమ్మలు గీస్తూ ఉంటాను. నేను ఏదైనా టింకిల్ డైజెస్ట్ చదివానంటే ఆ స్టోరీ బుక్ ఏదైతే ఉందో అదే రిటర్న్ నేను మొత్తం మళ్ళీ స్టోరీ బుక్ నేను ఒక వైట్ పేపర్స్ లోనే అవే బొమ్మలు గీసి అదే స్టోరీలు రాస్తూ ఉండేవాడిని. సో ఇట్స్ ఆల్వేస్ దేర్ ఇస్ అ ఫ్యాసినేషన్ అండి. సో అట్లా నన్ను అడిగితే ఇండస్ట్రీ అయితే ఒక 7-8 ఏళ్ళు అయ్యిందండి వచ్చి. మీకు అది కూడా యానిమేషన్ మూవీస్ అన్న ఆ క్యారెక్టర్స్ అన్న చాలా ఇష్టం అండి, ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. బాగుంటాయండి కథలు, చెప్పే విధానం బాగుంటాయి, అవి ఎడిట్ బాగుంటుంది. ఇంత మ్యాటర్ని 2 ముక్కల్లో చెప్పేస్తారు. సో దేర్ ఇస్ అ లాట్ ఫర్ అస్ టు లెర్న్ ఫ్రమ్ మూవీస్ లైక్ దట్. సో చాలా ఇప్పుడు ఈ 8 ఏళ్ళు కష్టం అంటే 8 ఏళ్ళు కష్టం అని నేను అన్నండి. 8 ఏళ్ళు నేను నేర్చుకున్నాను ఏంటి క్రాఫ్ట్ ఏంటి, వేరియస్ డిపార్ట్మెంట్స్ ఏంటి, 24 కళ్ళు ఏంటి అనేది ఆ నేర్చుకునే ప్రాసెస్లోని మొదలుపెట్టి ఎవరి దగ్గర నేర్చుకున్నాను
నేను ప్రసాద్ గారి దగ్గర నిరంతరం ఎప్పుడు పనిచేస్తూ ఉంటాను. అంతే, ఆయన అక్కడ నుంచి దగ్గరేనా? ఆయన దగ్గర అక్కడ నుంచి లేదండి, వెళ్తా ఉంటా మళ్ళీ తిరిగి అంటే గూటికి చేరిపోతా ఉంటాను అనమాట. అంటే ఈ రకంగా రాజమౌళి గారు కూడా బాగా పరిచయం మీకు. బాగా కాదండి, కథలు పనిచేశాను కాబట్టి ఆయన బిజీ దీంట్లోని ఆయనకి ఏం తెలుస్తుందండి. ప్రసాద్ గారితో ఈ స్టోరీస్ లో వీటిలో మీరు ట్రావెల్ చేశారు. చేశానండి. అంటే ఏ సినిమా చేశారంటే ఆయన బాహుబలి వాటికి చేశారా? చేశానండి, బాహుబలి చేశాను, రెండిటికి. రెండిటికినండి. RRR చేశాను. ఇంకా ఇంకా బోల్డ్ సినిమాలు ఉన్నాయండి, చాలా సినిమాలు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మీకు లెర్నింగ్ ప్రాసెస్. ఎవ్రీథింగ్ ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్. ఆయన దగ్గరనే కాదండి, అదే ఎక్కడైనా కథ డిబేట్ జరుగుతున్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ ప్రాసెస్. పర్స్పెక్టివ్స్ ఏంటి, జనాలు ఎందుకు అనుకుంటున్నారు, కొన్ని సీన్లు బాగాలేదంటే ఎందుకు బాగాలేదు అంటున్నారు, బాగున్నాయంటే ఎందుకు మెచ్చుకుంటున్నారు, వాటిని ఏముంది అందులో అని మనం ఏం చేయాలి, అదే మళ్ళీ మళ్ళీ రావాలంటే ఏ ఫీలింగ్ ఇవ్వాలి, ఎక్కడ లో వెళ్ళాలి కదా. మీరు అప్పుడప్పుడు కథను పడేస్తా ఉండాలండి, అప్పుడే గానీ అందుకోదు మళ్ళీ తర్వాత. అదే అదే సో ఇవన్నీ టెక్నిక్స్, ఇవన్నీ టెక్నిక్స్ అండి, ఇవన్నీ నేర్చుకున్న ప్రాసెస్. మీలో ఈ క్రియేటర్ ఉన్నాడనే సంగతి మీకు ఎప్పుడు తెలిసిందన్నారు? అది ఎప్పుడు తెలియదండి, ఇప్పటికీ తెలియదు నాకు. అది అలా ఉండదు సార్, చెయ్యాలి అనే ఆశ అండి, ఆ కోరిక. డైరెక్టర్ కావాలి, డైరెక్టర్ అవ్వాలి, సినిమాలు చూపించాలి, తీయాలి, జనాలకి ఏదో ఒకటి చూపించాలి, ఇలాంటి ఈ రోజు వస్తున్న అప్రిసియేషన్ లాంటిది పొందాలి, ఇంతేనండి ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ లోని చేసుకునేదే మొత్తం. ఇప్పటికీ ఇంత క్రియేటర్ నాలో ఉన్నాడని నేను గుర్తించాలంటే ఇప్పటికీ గుర్తించలేదు, ఇంకా లేదండి. ఇప్పుడు జనాలు అంటున్నారు బాగుంది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి. ఎన్ని కథల్లోంచి హైనానా కథ మొదటి బయటకు వచ్చిందంట? అదే 9 కథలు ఉన్నాయండి, అందులోని మొదటిది వచ్చిందండి బయటికి. నేను రాసుకున్నవి ఈ 9. ఇవి ఇలానే ఉంటాయా, మళ్ళీ నా మూడు ఏదైనా మారి చేస్తానా చేయనా అది కూడా తెలియదు. అదే అంటే ఈ 9 డిఫరెంట్ 100% డిఫరెంట్ జానర్స్ అండి. హాయనానా లాంటి కథ మళ్ళీ నా దగ్గర లేదండి, రాకూడదు కూడా అంటాను. మళ్ళీ హాయనానా మనం ఎందుకు తీయాలండి, అది అయిపోయింది. ఆ లవ్ స్టోరీ ఇది ఒకటి తీయాలి, లవ్ స్టోరీ ఒకటి అటెంప్ట్ చేయాలనుకున్నాను. అదృష్టవశాత్తు ఫస్ట్ అదే చేయడం జరిగింది. ఒక డిఫరెంట్. అది అంతే కదండి, వైవిధ్యం ఉండాలి సార్, ఏదో విభిన్నంగా ఉండాలి. అది మీరు రెగ్యులర్లీ తీస్తారంటే మారింది, ఎక్స్పోజర్ మారింది. సినిమాలు ప్రపంచ అంతర్జాతీయ సినిమాలు కానీ మొత్తం మన మూవీస్ కానీ అంత జనాలు ఎక్స్పోజర్ మారుతుంది. ఇప్పుడు మీరు అదే పాత చింతకాయ పచ్చళ్ళు ఇస్తారు అంటే ఇవ్వండి, బట్ వేరేలా ఇవ్వాలి అని చెప్పి ఇస్ వాట్ ఐ బిలీవ్. సో ఏంటి కొత్తగా చూపిస్తాం, ఎంత తిప్పినా అవే కథలు ఉంటాయి, బట్ మనం ఎలా కొత్తగా చూపిస్తాం అనే నిరంతరమైన ఆ హస్లింగ్ ప్రాసెస్ నుంచి పుట్టిందే ఈ కొత్త రకంగా అప్రోచ్ ఆఫ్ హాయనానా అండి. ఓకే, అంటే దీనికి ఏం ఇన్స్పిరేషన్ కానీ ఏం లేదు? ఇన్స్పిరేషన్ అంటే ఉన్నాయండి, నేను అదే అంటున్నాను కానీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చాలా మంది మొన్న ఏదో అన్నారు, లైక్ ఈ సినిమా ఎవరో డెఫినెట్లీ మేబీ ఏదో సినిమాలో ఉంది అన్నారు. నేను అన్నాను అదే కాదండి, ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ స్పాట్లెస్ మైండ్ ఉంది, నోట్బుక్ ఉంది, వావ్ ఉంది, హాయ్ నానా ఉంది, సారీ నా చిరంజీవి గారి డాడీ ఉంది, సంతోషం ఉంది, కుచుకుచోతే ఉంది, తులసి సినిమాలోని అదే ఉంది. ఎన్ని సినిమాలు లేవండి, పడిపడి లేచే మనసులో మీకు ఇదే ఉంది. నేను కాదన్ను, ఒక ఇప్పుడు మన మెయిన్ అంశం ఏదైతే ఉందో ఆ పాయింట్ చాలా మంది టచ్ చేశారండి, టచ్ చేయలేక కాదు అంతే. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు దాకా ఒక చిన్నపిల్లకి బాగాలేదు అనే సినిమా అంజలి దగ్గర నుంచి ఇప్పుడు దాకా లేకుండా లేవండి, అన్ని సినిమాల్లో ఉన్నాయి. ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ సినిమా అనేదే మళ్ళీ మీరు ప్రేమ అని చూపిస్తే చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఆ కోర్ ఒకటి అవ్వచ్చండి, కానీ మీరు చెప్పే విధానం వేరు ఉంటాయి, సన్నివేశాలు వేరు ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ ఇది ద స్టోరీ హ్యాపెన్స్ అండి. ఇందు నుంచి అలా ఉండదు, అవే కథలు ఉండొచ్చు అండి, మీరు చూపించే విధానాలు వేరుంటాయి. సో నాతో ఎవరు ఇలా అన్నారు, అది కాదండి మీరు అనుకోండి, ఇన్ని సినిమాలు అవే ఉన్నాయి, ఒక పాయింట్ ఇచ్చేసి ఉంటాయండి, 10 మంది 10 రకాలుగా అదే ఉంటాయండి. సో అది అలా అని చెప్పి ఇప్పుడు ఒక తండ్రికి ఒక కూతురికి ఉంటే ఇంకా ప్రపంచంలోనే ఆల్రెడీ ఇప్పుడు డాడీ సినిమా ఉందండి. సో చిరంజీవి గారి కూతురికి ఆ సినిమాలోని ఒంట్లో బాగుండదు, ఏదో ఉంటది, ఇంకా అసలు ఆ సినిమాలు రాకూడదంటే ఎలా అండి, వచ్చిన ప్రతిదీ అలా అంటే ఎలా, అనుకున్న తప్పలేదండి. సినిమా నిజంగానే మంచి సినిమాలతో పోలుస్తున్నారంటే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం అండి. సో ఐ థింక్ దిస్ ఇస్ మై టేక్ ఆన్ దిస్ మూవీ అండ్ ఇఫ్ యూర్ లైకింగ్ ఇట్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో అల్లు అర్జున్ గారు కూడా పెట్టారు. సో హ్యాపీ అంటే ఇలాంటి సినిమాలకి సో అలాంటి సెలబ్రిటీస్ గానీ వచ్చి అంత పెద్ద స్థాయి వాళ్ళు వచ్చి ట్వీట్ చేస్తున్నారు అంటే దానికి చాలా ఊతం వస్తుందండి, జనాలు కూడా ఇంకా రీచ్ అవుతుంది, అవ్వాలి కూడా ఇలాంటి సినిమాలు అనేసి వాట్ ఐ ఫీల్. నెక్స్ట్ ఏంటి మరి శౌర్యం నుంచి? మేము తెలియదు సార్, సర్ప్రైజ్, కొంచెం వెయిట్ చేద్దాం. నాకు తెలియదు నన్ను జీవితం ఎటు పట్టుకెళ్తే అటు. అంటే ఎవరికైనా చెప్పారా? లేదండి, ఎవరికి లేదా. ఒక సినిమా చేసి నేను ఎప్పటికైనా డైరెక్టర్ అవుతానా అని వచ్చా, ఆ సినిమా జరిగింది, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో అది ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ అండి. కాల్స్ వచ్చి ఉండదు నాకు తెలిసి, ఎవరి దగ్గర కాల్స్ మీకు
అన్ని కాల్స్ ఏం రాలేదండి. అంటే నేను మాకు అంతమంది కూడా ఒక కథ తెలియదు. చెప్పండి అని చెప్పేసి లేదండి ఇంకా నేను అంతమంది ఏం తెలియదు సార్. తెలీదు బట్ వస్తాయేమో. అది కూడా రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు సార్. బట్ హ్యాపీ విత్ వాట్ ఇట్ ఇస్. నెక్స్ట్ సినిమా కూడా ఏంటి అనేది నన్ను ఎక్సైట్ చేయాలండి. నేను చూపించాలి అని అనుకోవాలి జనాలకి. నా దగ్గర నుంచి ఎక్సైట్మెంట్ రాకుండా నేను ఈ కథ నేను చూపించాలి అని నాకు అనిపించకపోతే డబ్బుల కోసం కానీ లేకపోతే ఏదో చేసేయాలని కానీ అలాంటి సినిమాలు చేయనండి. ఏదో ఒకటి బాగా నాకు ఈ కథ బలంగా చెప్పాలి. నేను ఏ హై అయితే ఈ కథ థాట్స్ వస్తున్నప్పుడు నేను ఎంత ఫీల్ అవుతున్నానో ఆ హై జనాలు ఫీల్ అవుతారు అని నమ్మకం ఉంటేనే చేస్తాను. శౌర్యు ఏంటి మామూలుగా శౌర్య అని పెట్టుకోవచ్చు. కానీ నాకు ఆ పేరే ఒక విభిన్నంగా అనిపించింది ఆ సినిమాలో. బాగుంది కదండి, వదిలేండి సార్. దాని కూడా ఏదైనా ఉండి ఉంటుంది కథ ఏదో కథ ఉంది కానీ ఆ కథ ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. పెద్ద కథ ఏంది అదేమన్నా. హాయినా నా కథ ఒకటే ఇప్పుడు ప్రస్తుతానికండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శౌర్య గారు. Thank you, sir. ఇంకా Thank అంటే you so మీతో much. టైం కనుక ఇచ్చినట్టు ఇంకా చాలా విషయాలు, మీరు తీసిన ఫస్ట్ ఫిల్మ్ అయినా కానీ చాలా మెచ్యూరిటీతో తీశారు ఆ ఫిల్మ్ ని. మీ భావాలు కూడా ఆ సినిమాలో మీరు ఏవైతే వ్యక్తీకరించారో అటు హీరోయిన్ పాత్రతో కానీ హీరో పాత్రతో కానీ చాలా పరిణతి చెందిన వ్యక్తి అనిపించారు. మీ మాటలు కూడా మీరు కూడా అలాగే ఉన్నారు. సో ఫ్యూచర్ లో మీరు ఖచ్చితంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారని, ఆ వరుసలో మీకు ఖచ్చితంగా ఉంటుందని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.